ఎస్ఐ గారు, సారీ సార్. మా హస్బెండ్ ఎక్కడున్నారో ఏమయ్యారో అన్న కంగారులో మీకు గంటకు ఒకసారి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాను. పర్వాలేదు మేడం, ఇట్స్ అవర్ డ్యూటీ. జై సార్ ఫోన్ ఇంట్లో దొరకడం అనేది పెద్ద మిస్టరీగా ఉంది సార్. దొరికినప్పటి నుంచి జై సార్కి ఏమైనా అయ్యిందేమోనని చాలా భయంగా ఉంది సార్. ఆయన తన వెంట తీసుకెళ్లిన ఫోన్, బెంగళూరు నుంచి ఆయన నాతో మాట్లాడిన ఫోన్ సడన్ గా ఇంట్లో ఎలా దొరికిందనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ ఫోన్ బెంగళూరు వెళ్ళలేదని ఆ రోజే చెప్పాను కదా మేడం. మరి నాకు ఎవరు ఫోన్ చేస్తుంటారు? ఒక్క నిమిషం ఉండండి. మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీ హస్బెండ్ జయనందన్ గారు ఇంట్లోంచి వెళ్ళింది ఈ నెల 24న. అవును సార్. హలో సార్. రమణ, ఆ రోజు ఒక నెంబర్ అనుకున్నాం కదా, ఆ నెంబర్ లొకేషన్ ట్రాక్ చేయి. ఓకే సార్. ఆ రోజు లొకేషన్స్ ట్రేస్ అవుట్ అయితే కనుక ఆ రోజు జరిగింది కూడా బయటపడే ఛాన్స్ ఉంది. నో, అలా జరగకూడదు. సార్, లొకేషన్ ట్రాక్ చేశాను. ఆ డీటెయిల్స్ మీకు పంపాను, చూడండి. ఓకే. మేడం, ఆ రోజు మీ ఆయన మొబైల్తో ఇంట్లోంచి బయలుదేరి వికారాబాద్ దగ్గరున్న హిల్ ఏరియాకి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మీ ఇంటికే వచ్చారు. ఏంటి సార్ మీరు చెప్పేది నిజమా? ఇందులో 0.1% కూడా అబద్ధం లేదు మేడం. ఫోన్ ఆ ప్రాంతానికి వెళ్ళి తిరిగి మీ ఇంటికే మళ్ళీ వచ్చిందంటే ఆ రోజు సాయంత్రమే మీ ఇంటికి మీ ఆయనైనా వచ్చి ఉండాలి, లేదంటే ఫోన్ ఇంకెవరైనా అక్కడి నుంచి తెచ్చి మీ ఇంట్లోనైనా పెట్టుండాలి.